మైండ్ స్పేస్ ఐపీఓ మీద ఇదే నా లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. నేనేం చెప్పబోతున్నానో ముందుగా అవుట్లైన్ ఇస్తాను. ఈ వీడియో చూసే ముందు పార్ట్ 1 వీడియోని తప్పనిసరిగా చూడండి ఫ్రెండ్స్. పార్ట్ 2 చూడకపోయినా పర్లేదు. పార్ట్ 2లో చాలా పాయింట్స్ అందరికీ తెలిసినవే, కానీ పార్ట్ 1లో కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. పార్ట్ 1 వీడియోని చూశారు అని ఎజ్యూమ్ చేసుకొని ఈ పార్ట్ 3 వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మెయిన్గా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ గురించి. లాస్ట్ ఇయర్ దీని ఐపీఓకి మనం కనుక అప్లై చేసి 300 బిడ్ ప్రైస్కి అలాట్ అయి ఉంటే ఇప్పుడు ఇది ఇచ్చిన డివిడెండ్స్తో సహా కలిపి మన దగ్గర ఎంత మనీ ఉండేదో చెప్తాను. దాంతోపాటు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి, దాంతోపాటు ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎంబసీ ఆఫీస్ పార్క్స్. స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ రెండు ఉన్నాయి. ఒకటి లాస్ట్ ఇయర్ 18th March 2019 ఐపీఓగా వచ్చిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్. ఇంకొకటి ప్రెజెంట్ మనం బిడ్ వేయాలా వద్దా అని ఆలోచిస్తున్న మైండ్ స్పేస్. సడన్గా రేపు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనుకోండి, మీకు అప్పుడు మైండ్లో ఉండాల్సిన పేర్లేంటి? ఎంబసీ ఆఫీస్ పార్క్స్, ఇంకొకటి మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్స్. ఎందుకంటే అవి ఎప్పుడు వాటి లోలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఓన్గా డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలి. అది ఉంటే ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. కొంచెం స్టడీ చేసి మీ అంతటా మీరే బై చేయాలా వద్దా చెప్పగలుగుతారు. కానీ దానికి ముందు ఈ కంపెనీస్ గురించి మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఆ కొంచెం ఐడియానే నేను మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఎంబసీ పార్క్స్ యొక్క కీ హైలైట్స్ని చూద్దాం. టోటల్ లీజబుల్ ఏరియా వచ్చేసరికి 33.3 మిలియన్ స్క్వేర్ ఫీట్. అదే మైండ్ స్పేస్కి అయితే 29.5 మిలియన్ స్క్వేర్ ఫీట్. అలానే వీళ్ళ బ్లూ చిప్ టెనెంట్స్ వచ్చేసరికి 164. అదే మైండ్ స్పేస్కి అయితే 170. బ్లూ చిప్ కంపెనీస్ అంటే మార్కెట్లో గుడ్ రెప్యుటేషన్ అండ్ క్వాలిటీ ఉన్న కంపెనీస్. అలానే ఆ ఆఫీస్ పార్క్స్లో టెనెంట్స్ ఎంతమంది ఆక్యుపై అయ్యారంటే 92.8%. ఫర్ మైండ్ స్పేస్ ఇట్ ఈస్ 92%. నెక్స్ట్ 42% గ్రాస్ రెంటల్ రెవెన్యూస్ అనేవి టాప్ 10 కంపెనీస్ నుంచే వస్తున్నాయి. సిమిలర్గా మైండ్ స్పేస్కి అయితే 41.6%. డేటా సిమిలర్గానే ఉంటుంది ఫ్రెండ్స్ రెండు కంపెనీస్కి, సో అందుకే ఫాస్ట్గా వైండప్ చేస్తాను. వీళ్ళ పోర్ట్ఫోలియో వచ్చేసరికి 11 కమర్షియల్ ఆఫీసెస్, 78 బిల్డింగ్స్, 1096 హోటల్ కీస్ ఇంక్లూడింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ 100 మెగావాట్ సోలార్ పార్క్. అలానే వీళ్ళ లీజింగ్ మెట్రిక్స్ చూస్తే 30% మార్క్ టు మార్కెట్ అప్సైడ్ రెంటల్స్ అండ్ 7 years వేల్ ఉంది. వేల్ అంటే వెయిటెడ్ యావరేజ్ లీజ్ ఎక్స్పైరీ. అండ్ 76% టెనెంట్ రిటెన్షన్ అండ్ 71% న్యూ లీజింగ్ టు ఎగ్జిస్టింగ్ టెనెంట్స్. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ మెట్రిక్స్ చూస్తే వీళ్ళ రెవెన్యూస్ వచ్చేసరికి 14% ఇంక్రీజ్ అయినాయి ఇయర్ ఆన్ ఇయర్. అండ్ వీళ్ళ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చేసరికి 15% ఇంక్రీజ్. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ వచ్చేసరికి 17% ఇంక్రీజ్. అండ్ వీళ్ళ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్స్ వచ్చేసరికి పర్ యూనిట్కి 24.39 రూపీస్ ఇచ్చారండి. ఇది ఎంబసీ గురించి. సేమ్ డేటా నా పార్ట్ 1 వీడియోలో మైండ్ స్పేస్ గురించి కొంచెం బ్రాడ్గా చెప్పానండి. సో ఈ డేటా అంతా పక్కన పెట్టేస్తే అసలైన టాపిక్కి వద్దాం. లాస్ట్ ఇయర్ ఎంబసీ పార్క్స్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ అమౌంట్ విత్ డివిడెండ్స్ కూడా కలిపి ఎంత అయ్యేదో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ 300 ప్రైస్ దగ్గర ఒక 1000 క్వాంటిటీ తీసుకుని ఉండుంటే, సో టోటల్ మనం ఇన్వెస్ట్ చేసింది 300 into 1000, దట్ ఈక్వల్ టు దగ్గర 3 lakh రూపీస్. అండ్ కంపెనీ వాళ్ళు పర్ యూనిట్కి మనకి డివిడెండ్ వచ్చేసరికి 24.39 రూపీస్ని డివిడెండ్గా ప్రకటించారు. సో మనం 1000 క్వాంటిటీని కొన్నాం కాబట్టి సో టోటల్ డివిడెండ్ అమౌంట్ మన బ్యాంక్ ఎంత ఇస్తుంది అంటే 24.39 into 1000, దట్ ఈక్వల్ టు 24,390 రూపీస్ యాజ్ డివిడెండ్గా పర్ ఇయర్ మనకి ఇచ్చింది ఎంబసీ అనేది. అండ్ షేర్ మార్కెట్లో ఎంబసీ ప్రైస్ ఇవాళ 362 రూపీస్ ఉంది. సో మన ఈక్విటీ వాల్యూ వచ్చేసరికి 362 రూపీస్కి కంపెనీ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ 1000 షేర్స్ మనం కొన్నాం కాబట్టి ప్రెసెంట్ ఈక్విటీ వాల్యూ వచ్చేసరికి 362 into 1000, దట్ ఈక్వల్ టు 3,62,000. సో మనం ఇన్వెస్ట్ చేసింది 3 lakh రూపీస్. సో దానికి ఎంత క్యాపిటల్ గెయిన్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో క్యాపిటల్ గెయిన్స్ కోసం ప్రెసెంట్ ఈక్విటీ వాల్యూ 3,62,000ని ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3 lakhsలో తీసేస్తే మనకి అరౌండ్ 62,000 దాకా క్యాపిటల్ గెయిన్స్ వస్తాయి. సో ఇక్కడ దాకా బాగానే ఉంది, 62,000 మన క్యాపిటల్ గెయిన్. సో ఆల్మోస్ట్ 1 year దాటిపోతుంది కాబట్టి సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు మన రిటర్న్స్ ఎంత వస్తాయో ఇప్పుడు చూద్దాం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ REITస్కి 3 years లోపు మనం ఎగ్జిట్ అయితే మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే STCG ట్యాక్స్ పే చేయాలి. అది అరౌండ్ 15% ఉంటుంది. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తర్వాత మన క్యాపిటల్ గెయిన్ ఎంత తగ్గుద్దో ఇప్పుడు చూద్దాం.
సో మన క్యాపిటల్ గెయిన్ 62,000లో 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కే పోతుంది. సో 62,000 ఇంటూ 0.15 మనం చేయాలి. చేస్తే మనకి అరౌండ్ 9,300 రూపీస్ ట్యాక్స్కే కట్ అయిపోతుంది. సో ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది క్యాపిటల్ గెయిన్కి? 9,300. సో 6,200లోంచి 9,300ని మనం ఇప్పుడు తీసేస్తే మనకి ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ ఎస్టీసీజీ ట్యాక్స్ ఎంత వస్తుందో తెలుసుద్ది. సో అది అరౌండ్ 52,700 రూపీస్ వచ్చింది. సో క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ ఎస్టీసీజీ ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 52,700. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అసలు మనం ఇన్వెస్ట్ చేసింది 3 lakh రూపీస్. సో ఓవరాల్గా 3 lakh రూపీస్ 1 yearలో మనం విత్డ్రా అవుతే అంటే ఎగ్జిట్ అయిపోతే మనకి ఎంత రిటర్న్ వచ్చిందో చూడాలి. సో 3 lakhs దాకా మనం ఇన్వెస్ట్ చేసామండి. సో 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి డివిడెండ్స్ వచ్చేసరికి 24,390 అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ తీసేసిన తర్వాత క్యాపిటల్ గెయిన్స్ మనకి 52,700. సో ఈ 3 టర్మ్స్ని మనం యాడ్ చేయాలి. సో 3 lakhs ప్లస్ 24,390 ప్లస్ 52,700. సో ఈ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి 3,77,090 రూపీస్ దాకా వస్తుంది. అంటే 3 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 yearలో ఆఫ్టర్ ట్యాక్స్ పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత మనకి అరౌండ్ 3,77,090 రూపీస్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాం. సో 3 lakhs ఇన్వెస్ట్ చేసాం, 3,77,090 రూపీస్ వచ్చింది కాబట్టి 3,77,090 రూపీస్ మైనస్ 3 lakhs చేస్తే మనకి 77,090 రూపీస్ అది మన ప్రాఫిట్ డివైడెడ్ బై 3 lakhs మన ఇన్వెస్ట్మెంట్ వేస్తే మనకి 25.69% ప్రాఫిట్ మనకి ఈ 1 yearలో వచ్చింది. ఆర్ఈఐటీలో ట్యాక్స్ పేమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసరికి 3 years లోపు మనం ఎగ్జిట్ అయితే అరౌండ్ 15% దాకా పే చేయాలి. సో అలా కాకుండా 3 years దాటిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. సో అది అరౌండ్ 10% ఉంటుంది. సో అది కూడా ఏదైతే క్యాపిటల్ గెయిన్ వచ్చిందో దాంట్లో 10% పే చేయాలండి. సో అరౌండ్ మీరు ఇన్వెస్ట్ చేసిన 3 lakhs అయితే మీకు 5 lakhs వచ్చిందనుకోండి. సో 2 lakhs అనేది క్యాపిటల్ గెయిన్. సో ఆ 2 lakhsలో 1 lakh అనేది రిడమ్షన్ అవుద్ది. సో మిగతా 1 lakhకి మీరు 10% అనేది పే చేయాలి. అంటే అరౌండ్ 10,000 దాకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని పే చేయాలి. మార్కెట్లో కనుక మీరు షేర్స్ని కొని 1 yearలో అమ్మేశారనుకోండి, అప్పుడు మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. అది అరౌండ్ 15% ఉంటుంది. అలా కాకుండా 1 year తర్వాత మీరు అమ్మేశారనుకోండి, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని కట్టాలి. అది అరౌండ్ 10% ఉంటుంది. అది కూడా మీ గెయిన్స్ అనేవి 1 lakh ఎబో ఉంటే అప్పుడు 10% కట్టాలి. మెయిన్ ఆర్ఈఐటీకిను ఈక్విటీ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇయర్స్ అండి. ఆర్ఈఐటీకి అయితే 3 years దాకా వెయిట్ చేయాలి, వేరే ఈక్విటీకి అయితే 1 year దాకా వెయిట్ చేస్తే మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ని కట్టక్కర్లేదు. ఆర్ఈఐటీలో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. లాస్ట్ ఇయర్ కంపెనీ పర్ షేర్కి 24.39 రూపీస్ డివిడెండ్స్గా ఇచ్చింది. మన ఎగ్జాంపుల్లో మనం 1000 క్వాంటిటీ కొన్నాం. సో టోటల్ డివిడెండ్ అమౌంట్ మనకి ఎంత వస్తుందంటే 24,390 రూపీస్ వచ్చింది. సో దానికి మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అదే ఈక్విటీ మార్కెట్స్కి అయితే షేర్ హోల్డర్సే పే చేయాలి. ఇది రీసెంట్గానే ఫైనాన్షియల్ ఇయర్ 2020 బడ్జెట్లో అమలైంది. బిఫోర్ దట్ కంపెనీసే పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రూల్ ప్రకారం షేర్ హోల్డర్స్ వాళ్ళ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం పే చేయాలి. సో 1 yearలో ఎగ్జిట్ అయితే ఏమవుద్దో చూసాం కదా. సో ఇప్పుడు 3 yearsలో ఎగ్జిట్ అయితే ఏమవుద్దో చూద్దాం. సో ఎజంప్షన్ ఒకటి తీసుకుంటున్నాను అండి. ఇక్కడ కరోనా అసలు లేదు, ఈ 3 yearsలో కరోనా అనేది రాలేదనుకోండి. అండ్ సిచ్యువేషన్ 2019లో ఎలా ఉందో సేమ్ అలానే 2020 అండ్ 21లో కూడా ఉంది అని అనుకుందాం. సో అలాంటప్పుడు 3 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనం 3 yearsకి చూస్తున్నాం కాబట్టి 3 yearsకి డివిడెండ్ 24,390 రూపీస్ ఇచ్చింది అనుకోండి. ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3కి సేమ్ 24,390 ఇచ్చింది అనుకోండి. సో 24,390 ఇంటూ 3 చేస్తే మనకి 73,170 రూపీస్ వస్తాయండి. సో ఈ 3 yearsలో కంపెనీ డివిడెండ్గా 73,170 రూపీస్ని ఇచ్చింది. సో అలానే షేర్ మార్కెట్లో ఆ కంపెనీ యొక్క ప్రైస్ అనేది 362 దగ్గరే ఉండదు కదండి, ఈ 3 yearsలో మారుద్ది. సో అది ఎంత మారుద్ది అనేది మనం చూద్దాం. ఈవెన్ దో ఎంబసీ పార్క్ యొక్క 52-week హై 518 రూపీస్ అయినా కూడా అండ్ దాని 6 months హై 480 రూపీస్ అయినా కూడా లీస్ట్ కేసులో ప్రతి ఇయర్ 62 రూపీసే పెరుగుతుంది అని అనుకుందాం. అది లీస్ట్ కేస్ అజంప్షన్. సో అలా అయితే సెకండ్ ఇయర్ అయ్యేసరికి 424 రూపీస్, థర్డ్ ఇయర్కి ఇంకో 62 రూపీస్ యాడ్ అయ్యి 486 రూపీస్కి ట్రేడ్ అవుతూ ఉంటే మన క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 186 రూపీస్ అవుద్ది. అంటే
ప్రెజెంట్ ప్రైస్ 486, మీ బిడ్ అలాట్ చేసిన ప్రైస్ 300. సో 486 మైనస్ 300 చేస్తే 186. సో 186 ఇంటూ మీ క్వాంటిటీ 1000 చేసుకుంటే 186 ఇంటూ 1000 1,86,000 వచ్చుద్ది. ఇంకో విధంగా ప్రతి ఇయర్ కనుక 62,000 పెరుగుతుందనుకోండి, ఈ 3 ఇయర్స్కి 62,000 ఇంటూ 3 వేస్తే 1,86,000 వస్తుంది. సో షేర్ మార్కెట్లో దాని వాల్యూ గెయిన్ వచ్చేసరికి 4,86,000 అండ్ దాని క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 1,86,000. ఇన్వెస్ట్ చేసింది మనం 3 lakh రూపీస్ అండ్ మన క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 1,86,000 రూపీస్. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఓవరాల్ ఈక్విటీ వాల్యూ వచ్చేసరికి 4,86,000. 3 years తర్వాత మనం ఎగ్జిట్ అవుతున్నాం కాబట్టి మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టక్కర్లేదు, మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కాబట్టి అది అరౌండ్ 10% ఉంటుంది. సో 10% ఆఫ్ క్యాపిటల్ గెయిన్. సో అది కూడా 1 lakh రిడక్షన్ ఇస్తారు. సో టోటల్ 1,86,000లో 1 lakh రిడక్షన్ ఇస్తే మనం కట్టాల్సిన ట్యాక్స్ 86,000. 86,000 ఇంటూ 0.1 వేయాలి. 0.1 ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 10% కాబట్టి. సో 86,000 ఇంటూ 0.1 వేస్తే మీకు 8,600 రూపీస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్గా పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ 8,600ని మన క్యాపిటల్ గెయిన్లో తీసేయాలి. సో మన క్యాపిటల్ గెయిన్ ఎంత? 1,86,000 3 yearsకి కలిపి. సో ఈ 3 yearsకి 1,86,000 క్యాపిటల్ గెయిన్స్ వస్తే దాంట్లోంచి మన ట్యాక్స్ అనేది 8,600 తీసేయాలి. సో 1,86,000 మైనస్ 8,600 తీస్తే మనకి 1,77,400 రూపీస్ దాకా వస్తుందండి. సో ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ ఎల్టీసీజీ కట్టేసిన తర్వాత. సో క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎంత వచ్చిందంటే 1,77,400 రూపీస్ వచ్చాయి. సో టోటల్ 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే 3 years అయ్యాక మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. సో 3 lakhs ఏమో ఇన్వెస్ట్మెంట్ అండి. అండ్ మన క్యాపిటల్ గెయిన్ ఆఫ్టర్ ట్యాక్స్, మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేసిన తర్వాత మనకి ఏదైతే మిగిలిందో అది 1,77,400. సో అదైపోయిన తర్వాత డివిడెండ్స్, మన ఈ 3 yearsకి డివిడెండ్స్ ఎంత వచ్చింది? 73,170 రూపీస్ వచ్చింది. సో ఈ మూడింటిని యాడ్ చేయాలి. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే 5,50,570 రూపీస్ వస్తుంది. అంటే మీరు 3 lakhs కనుక ఇన్వెస్ట్ చేసి 3 years దాన్ని కదపకుండా ఉంచితే మీకు 5,50,570 రూపీస్ దాకా వస్తుంది. సో దాని ప్రాఫిట్ పర్సంటేజ్ చూస్తే సో 3 lakhs కంటే ఎక్కువ ఏదైతే ఉందో అదంతా ప్రాఫిట్ కిందే వస్తుంది. సో మన ప్రాఫిట్ వచ్చేసరికి 2,50,570 రూపీస్. సో ఆ ప్రాఫిట్ని 3 lakhsతో డివైడ్ చేయాలి. సో 2,50,570 డివైడెడ్ బై 3 lakhs మనకి ఎంత వస్తుంది? 83.52% ఇచ్చుద్ది. అంటే దీని ప్రాఫిట్ పర్సంటేజ్ ఫర్ 3 yearsకి 83.52% ఉందన్నమాట. సో ఎంబసీ ఆఫీస్ పార్క్స్లో 1 year ఇన్వెస్ట్ చేస్తే మనకి 25.69% రిటర్న్స్ వస్తాయి ఆఫ్టర్ షార్ట్ టర్మ్ ట్యాక్స్ డిడక్షన్స్. అదే 3 yearsకి అయితే 83.52% వస్తుంది ఆఫ్టర్ లాంగ్ టర్మ్ ట్యాక్స్ డిడక్షన్స్. యాక్చువల్గా ఈ 3 yearsలో ఫస్ట్ ఇయర్ మనకి వచ్చే డివిడెండ్స్కి ఇంట్రెస్ట్ కలపలేదు. సో ఫస్ట్ ఇయర్ ఏదైతే వచ్చే మన డివిడెండ్ అమౌంట్ 24,390 రూపీస్ ఉందో అది బ్యాంక్లోనే ఉండిపోయింది. అలానే మన సెకండ్ ఇయర్లో వచ్చే 24,390 కూడా బ్యాంక్లోనే ఉండిపోయింది. వాటి ఇంట్రెస్ట్ కూడా మనం కలపలేదు. సో వాటి ఇంట్రెస్ట్ కూడా మనం కలిపితే మోర్ దాన్ 83.52% వచ్చేది. సెకండ్ ఎజంప్షన్ ఏం తీసుకున్నామంటే షేర్ ప్రైస్ అనేది ప్రతి ఇయర్ 62 రూపీస్ పెరుగుద్ది అని తీసుకున్నాం. జనరల్గా అంతకన్నా ఎక్కువే పెరుగుద్ది. సో ఒకవేళ కోవిడ్-19 పాండమిక్ లేకపోయి ఉంటే ఈ ఎంబసీ పార్క్స్ కంపెనీ 3 yearsలో 83.52% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. సో ఎంబసీ గురించి క్విక్ ఫ్యాక్ట్స్ అండి, ఆల్రెడీ చూసినాయే, సో స్కిప్ చేస్తున్నాను. ఎంబసీ వాళ్ళ ఆఫీస్ పార్క్స్ కింద వాటి ప్లేసెస్ అండ్ బ్రాకెట్స్లో ఎన్ని మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయో మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. అలానే వాటి ఇండిపెండెంట్ ఆఫీసెస్ అండ్ ఏ ప్లేస్లో ఉన్నాయి అండ్ ఎన్ని మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు పార్ట్ 1కి ఎలాగైతే మైండ్ స్పేస్ యొక్క టెనెంట్ డైవర్సిఫికేషన్ని చూసాం కదా, సేమ్ అలానే ఎంబసీ పార్క్స్ యొక్క సెక్టార్ డైవర్సిఫికేషన్ పై చార్ట్ ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మైండ్ స్పేస్ హాస్పిటాలిటీ బిజినెస్లో లేదు ఫ్రెండ్స్, కానీ ఎంబసీ 5% గ్రాస్ అసెట్స్ అండ్ 0.6% నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ హాస్పిటాలిటీ అంటే హోటల్స్ నుంచి వస్తున్నాయి.
ఎంబసీ వాళ్ళ హోటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో టైం ల్యాగ్ వల్ల నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అలానే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హోటల్స్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసిందే. వాళ్ళ రెవెన్యూస్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్, ఎబిటా అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 2020కి 1882 క్రోర్స్ డివిడెండ్స్గా ఇచ్చారు. అంటే ప్రతి షేర్కి 24.39 రూపీస్ దాకా ఇచ్చారు. ఎంబసీ ఆఫీస్ పార్క్కి తన బిడ్ క్లోజింగ్ డేట్ అయిన మార్చ్ 20, 2019 ఈవినింగ్ 2.57 టైమ్స్ సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. కానీ దాని బిడ్ ప్రైస్ అండ్ ఓపెనింగ్ ప్రైస్ రెండు 300. డే ఎండ్ అయ్యేసరికి అది 300 నుంచి 314 దాకా పెరిగింది. దాని లిస్టింగ్ డే గెయిన్స్ చాలా తక్కువ వచ్చాయి. మైండ్ స్పేస్కి ఇంకొక రోజు ఉంది. ఇవాళ జూలై 28, 2000న దాని సబ్స్క్రిప్షన్స్ వచ్చేసరికి 1.23 టైమ్స్ ఉన్నాయి. లిస్టింగ్ డే గెయిన్స్ కోసం అయితే రేపు ఆఫ్టర్నూన్ సబ్స్క్రిప్షన్స్ చూశాక డెసిషన్ తీసుకోండి. అండ్ నేనైతే అప్లై చేయడం లేదు ఫ్రెండ్స్. కానీ రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయి ఈ స్టాక్ ఒకవేళ అండర్ వాల్యుయేషన్స్లోకి వస్తే అప్పుడు తప్పకుండా తీసుకుంటాను. అండ్ 3 years కంటే ఎక్కువ టైమే హోల్డ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.